హరే కృష్ణ. మంత్ర టు ధామ్ ఛానల్కు స్వాగతం. భగవద్గీత సారాన్ని మన జీవితానికి ఎలా అన్వయించుకోవచ్చో తెలుసుకునే ఈ ఆధ్యాత్మిక యాత్రలోకి మీకు స్వాగతం. ఈరోజు మనం భగవద్గీతలోని ఒక అద్భుతమైన మనసును తాకే శ్లోకం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆ శ్లోకం భగవద్గీత 10వ అధ్యాయం 10వ శ్లోకం. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాం ఉపయాంతి తే. అంటే ప్రేమతో నా సేవయందు నిరంతరం ఆసక్తులై ఉండేవారికి నన్ను చేరగల బుద్ధియోగమును నేనే ఇస్తాను. ఎవరు ఎల్లప్పుడూ ప్రేమతో నాకు భజిస్తారో వారికి నేను ఆ బుద్ధియోగాన్ని ప్రసాదిస్తాను. ఆ బుద్ధియోగం ద్వారా వారు నన్ను చేరుకుంటారు అని శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నారు. ఈ శ్లోకం కేవలం ఒక కవిత కాదు. ఇది శ్రీకృష్ణుడు స్వయంగా మనకిచ్చిన ఒక గొప్ప హామీ. దీనిలో ఉన్న లోతైన అర్థాన్ని మన రోజువారీ జీవితానికి ఎలా వర్తింపజేయాలో మనం ఇప్పుడు అర్థం చేసుకుందాము. మనం కొన్ని ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడుకుందాము. ఈ శ్లోకంలో మొదటి భాగంలో తేషాం అంటే వారికి, అంటే ఏ వ్యక్తులైతే భగవంతుని యందు శ్రద్ధ ఉంటుందో వారికి అన్నమాట. సతత అంటే ఎల్లప్పుడూ, నిరంతరంగా, ఎప్పుడు అని అర్థం. యుక్తానాం అంటే నిమగ్నమైన వారికి, భగవంతునితో అనుసంధానమైన వారికి, అంటే ఎవరైతే తమ మనస్సును, కర్మలను నిరంతరం భగవంతునితో జోడిస్తారో వారికి అని అర్థం. భజతాం అంటే భజన చేసేవారికి, సేవ చేసేవారికి, భక్తి చేసేవారికి, ఆరాధించేవారికి. ఇక్కడ భజన అంటే కేవలం పాటలు పాడడం కాదు, ప్రతి పనిని భగవంతునికి అర్పణ చేయడం. ప్రీతిపూర్వకం అంటే ప్రేమతో కూడిన, ప్రేమతో, భక్తితో. ఇది చాలా ముఖ్యమైన పదం. యంత్రంలా కాకుండా మనసులోని నిజమైన ప్రేమతో చేసే భజన అని అర్థం. అలాగే ఈ శ్లోకంలో 2వ భాగంలో ఉన్న పదాలకు అర్థాలు చూద్దాము. దదామి అంటే ఇస్తాను, ప్రసాదిస్తాను. ఇక్కడ నేను అంటే శ్రీకృష్ణుడు అని అర్థం. బుద్ధియోగం అంటే బుద్ధియోగం. బుద్ధి అంటే సరైన వివేకమైన జ్ఞానం. యోగం అంటే అనుసంధానం లేదా మార్గం అని అర్థం. ఇక్కడ బుద్ధియోగం అంటే భగవంతుణ్ణి చేరుకోవడానికి సరైన జ్ఞానం, వివేకం, మార్గదర్శనం అని అర్థం. తం అంటే దానిని, ఆ బుద్ధియోగాన్ని. ఏనా అంటే దేని ద్వారా అయితే. మాం అంటే నన్ను, అంటే శ్రీకృష్ణ భగవానుణ్ణి. ఉపయాంతి అంటే చేరుకుంటారు. తే అంటే ఆ భక్తులు అని అర్థం. ముందుగా ఈ శ్లోకంలో కృష్ణుడు చెప్పిన బుద్ధియోగం అంటే ఏమిటో చూద్దామా? మనకు సాధారణంగా యోగం అంటే కర్మయోగం, జ్ఞానయోగం, ధ్యానయోగం అని మనకు తెలుసు. కానీ కృష్ణుడు ఇక్కడ వాడింది బుద్ధియోగం. ఇక్కడ ఈ బుద్ధియోగం అంటే మరొకటి కాదు, భక్తియోగమే. అంటే మనం కృష్ణుణ్ణి చేరుకోవడానికి కావలసిన సరైన జ్ఞానాన్ని, మార్గదర్శనాన్ని కృష్ణుడు స్వయంగా మన హృదయంలోకి ఇస్తాడు. సాధారణంగా మనం ఒక విషయాన్ని నేర్చుకోవాలంటే పుస్తకాలు చదువుతాము, గురువులకు దగ్గరికి వెళ్తాము. కానీ కృష్ణ భక్తులకు కృష్ణుడే గురువుగా మారుతారు. మన లోపల ఉండే పరమాత్మ మనకి ఎలా జీవించాలో, ఏ నిర్ణయం తీసుకోవాలో, ఎలా ముందుకు వెళ్ళాలో ఒక అంతర్గత ప్రేరణగా, దిశగా మార్గదర్శనం చేస్తాడు. దీనినే బుద్ధియోగం అంటారు. ఇతర యోగాలైన కర్మ, జ్ఞాన, ధ్యాన యోగాలు కూడా చివరికి ఈ భక్తి యోగంలోనే కలుస్తాయి. అది ఎలాగంటే ఒక నది ఎక్కడ మొదలైనా అది చివరికి సముద్రంలోనే కలుస్తుంది కదా. అలాగే ఏ మార్గంలో మనం ఆధ్యాత్మికంగా ప్రయత్నిస్తూ ఉంటే చివరికి మనం చేరుకోవాల్సింది కృష్ణుని పట్ల ప్రేమ అనే మార్గంలోకి. అదే నిజమైన గమ్యం. కృష్ణుని కృప మన ప్రయత్నం కంటే గొప్పది. ఇప్పుడు ఈ శ్లోకంలో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మన ప్రయత్నం ఎంత ముఖ్యమో కృష్ణుని దయ అంతకంటే గొప్పది. సాధారణంగా మనం ఒక లక్ష్యాన్ని సాధించాలంటే గట్టిగా కష్టపడతాము. కానీ ఈ మార్గంలో మన సొంత ప్రయత్నం మాత్రమే సరిపోదు. మనం ఎంత కష్టపడినా భగవంతుడు దయచేత మనకు బుద్ధియోగాన్ని ప్రసాదించకపోతే
ఆయనను చేరుకోవడం అసాధ్యమవుతుంది. రెండు వైపులా నుంచి, అంటే మనం ఒక అడుగు వేస్తే కృష్ణుడు 10 అడుగులు మన వైపు వేస్తాడు. మనం భక్తితో ఒక చిన్న కృషి చేస్తే ఆయన మనకు అంతా సులభతరం చేస్తారు. మరి మనం ఏం చేయాలి? మనం చేయాల్సిన ప్రాథమిక కృషి ఏమిటంటే శ్రవణం చేయడం, ఆయన లీలలను, ఆయన బోధనలను వినడం, కీర్తనం చేయడం, ఆయన మహిమలను కీర్తించడం, కృష్ణుని నామాన్ని ప్రేమతో పలకడం, స్మరణం, నిరంతరం ఆయనను స్మరించుకోవడం. ఒక విద్యార్థి బాగా చదివితేనే కదా టీచర్ మంచి మార్కులు వేసేది. అలాగే మనం ఈ కృషి చేస్తే దానికి ప్రతిఫలంగా కృష్ణుడు స్వయంగా మనకి మార్గం చూపుతారు. మన హృదయంలో దేనిపై ఆసక్తి ఉంటే అది కృష్ణుడికి అంకితం అయ్యేలా ప్రేరణ ఇస్తాడు. అది అతడు మనకి ఇచ్చే గొప్ప బహుమతి. ప్రేమతో భజించడం ఎందుకు ముఖ్యం? ఈ శ్లోకంలో ప్రీతిపూర్వకం అనే పదం చాలా చాలా ముఖ్యమైనది. అంటే ప్రేమతో అని అర్థం. కేవలం యాంత్రికంగా పూజ చేయడం కాదు, నిజమైన ప్రేమతో చేసే భజన, కీర్తన, జపం మాత్రమే కృష్ణుడికి నచ్చుతుంది. ఉదాహరణకు, మీరు ఒక పువ్వును దేవుడికి పెట్టి వెంటనే సరే పని అయిపోయింది అని అనుకుంటే అది యాంత్రిక పూజ అవుతుంది. కానీ అదే పువ్వును కృష్ణ, ఈ పువ్వు నీ కోసమే అని ప్రేమతో సమర్పిస్తే ఆ భావం కృష్ణుడికి చేరుతుంది. మన హృదయంలోని నిజమైన భావాన్ని కృష్ణుడు చూస్తారు. ఒక తల్లి తన బిడ్డకు అన్నం పెడితే అందులో ఉన్నది అన్నం మాత్రమే కాదు, ఆమె ప్రేమ కూడా. అలాగే మనం చేసే పూజలో, జపంలో, కీర్తనలో, స్మరణలో మన ప్రేమ ఉంటేనే అది కృష్ణుడికి చేరుతుంది. మీరు మీకోసం, మీ ఆనందం కోసం ఏమైనా మంచి పని చేస్తే అది కృష్ణుడికి అర్పణ చేయగలరా? కృష్ణ, ఈ ఆనందం నీ దయ వల్ల వచ్చింది అని అనుకోగలరా? అదే ప్రేమతో భజించడం అంటే. మరి దీనిని రోజువారీ జీవితంలో దీన్ని ఎలా అన్వయించుకోవాలి? ఈ శ్లోకం కేవలం తపస్సు చేసేవారికి, సన్యాసులకు మాత్రమే కాదు. ఇది మనలాంటి గృహస్థులకు, ఉద్యోగం చేసేవారికి, వ్యాపారం చేసేవారికి కూడా చాలా ముఖ్యమైనది. ఒక గృహస్థుడు ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తూనే కృష్ణ చైతన్యాన్ని, అంటే కృష్ణ భక్తిని సాధన చేయగలడు. అది ఎలాగంటే, ఒక వ్యాపారి లేదా గృహస్థుడు తన పని చేస్తూనే కృష్ణుణ్ణి ధ్యానం చేస్తే ఆ పనులు కూడా కృష్ణార్పణం అవుతాయి. అలా చేస్తే క్రమంగా భక్తుడు కృష్ణ భక్తిలో బలపడతాడు. ఉదయం, సాయంత్రం కొంత సమయం హరే కృష్ణ నామం జపం చేయడం, అవకాశం దొరికినప్పుడు భగవద్గీత లేదా ఇతర ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం, వినడం, మనం వండే ఆహారాన్ని ప్రేమతో కృష్ణునికి నైవేద్యంగా అర్పించి ఆ తర్వాత ప్రసాదంగా స్వీకరించడం, ప్రతి పనిని కృష్ణుడికి అంకితం చేయడం. ఉదాహరణకు, ఈ పని కృష్ణుడి సేవలో ఒక భాగం అని అనుకోవడం. ఈ రోజు నుండి మనం మన జీవితంలో ఈ శ్లోకాన్ని ఆచరించడానికి ఒక చిన్న ప్రయత్నం చేద్దాము. ప్రేమతో హరినామం జపం చేద్దాము. కృష్ణుని లీలలను విందాము. మన ప్రతి పనిని ఆయనకు అర్పణ చేద్దాము. అప్పుడు ఆయన మనకు మార్గాన్ని చూపుతారు. హరే కృష్ణ.